దేవాలయాల్లో హుండీల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 1250 గ్రాముల వెండి ఆభరణాలు 2 కిలోల రాగి వైరు 10,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు అనమి జిల్లా వాయల్పాడు సీఐ రాఘవరెడ్డి తెలిపారు. పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని ఎర్రగొండం ఎస్ఐ బాలకృష్ణ తమ సిబ్బందితో కలిసి అరెస్టు చేశారన్నారు. నిందితులను విచారణ చేయగా మదనపల్లి మండలం కొత్తవారిపల్లికి చెందిన బాలాజీ, నిమ్మడపల్లికి చెందినటువంటి బాలు, రమేష్ జల్సాలకు అలవాటు పడి పలుచోట్ల చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. అనమి జిల్లాలోని లక్రెడ్డిపల్లి, వాయల్పాడు, రామాపురం పోలీస్ స్టేషన్లలో వారిపై కేసులు నమోదయ్యాయని, వారిని పాత నేరస్తులుగా గుర్తించి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించాలన్నారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వెండి ఆభరణాలు 78,000 రూపాయలు విలువగల ఉంటుందని సీఐ రాఘవరెడ్డి తెలిపారు. ముగ్గురు నిందితులను చాకచక్యంగా పట్టుకుని ప్రతిభ కనబరిచిన ఎస్ఐ బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ నాగరాజీ నాయక్, కానిస్టేబుల్ అబ్దుల్లా, అచ్యుతానంద, కృష్ణయ్య, హోంగార్డులు చంద్ర, వదీనా తదితరులను అభినందించినట్లు తెలిపారు. అదేవిధంగా ఎల్లారిపల్లికి చెందినటువంటి 2 ట్రాన్స్ఫార్మర్ దొంగతనాల కేసులో వస్తువులు స్వాధీనం చేసుకోవాలని, రామాపురం మండలంలో సంబంధించి ఒక టెంపుల్ అఫెన్స్ యొక్క ఉండి 10,000 రూపాయల క్యాష్ సీజ్ చేయడం. అదేవిధంగా వాయపాడు సంబంధించి ఒక శివాలయానికి సంబంధించిన శటకోపం వెండి కిరీటము స్వాధీనం చేసుకోవడం. మొత్తం వీటి విలువ 78,000 రూపాయలు విలువ చేయను. ముఖ్యంగా వీటిని అరెస్ట్ చేయడంలో మా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా రాయచోటి డిఎస్పీ గారి యొక్క ప్రత్యేక చొరవతో వాయపాడు సర్కిల్ పరిధిలో ఎస్ఐ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఈ మధ్య జరుగుతున్న దొంగతనాలకు సంబంధించి ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసుకుని ఈ దొంగతనం సంబంధించిన ముద్దాయిలను ఈరోజు అమలేపల్లి